హిందీలో హీరోయిన్ గా బిజీగా ఉంటున్న రకుల్ ఇటు బిజినెస్ లో కూడా దూసుకుని పోతూ ఉంది. F45 ఫిట్నెస్ సెంటర్ ని ఇక్కడ ఓపెన్ చేసి మొత్తంగా బిజినెస్ లో కూడా తన హవా చాటుతూ ఉంది. ఈ రోజు రకుల్ తో పాటు మనం F45 లో ఉన్నాము. ఆవిడని అడిగి ఫిట్నెస్ సెంటర్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం రండి. హలో రకుల్. హలో. బాగున్నారా? బాగున్నాను, మీరు చెప్పండి. సో ఏం చేస్తూ ఉన్నారు? చాలా ఫ్రెష్ గా చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటానండి. మీరు ఎప్పుడు నాకు సాడ్ చూసారు? లేదు, అస్సలు లేదు. సో బిజినెస్ ఎలా కొనసాగుతూ ఉంది? F45 ఎందుకు చూస్ చేసుకున్నారు దీన్ని? యాక్చువల్లీ నాకు మీకు తెలుసు ఫిట్నెస్ ఎప్పటి నుంచి చాలా ఇష్టమే. అండ్ నేను F45 లోనే వర్కౌట్ చేస్తాను. ముందు జూబ్లీ హిల్స్ లో ఒకటి బ్రాంచ్ ఉంది. సో అక్కడ వర్కౌట్ చేసేటప్పుడు నాకు అడిక్షన్ లాగా అయిపోయింది. రోజు వెళ్ళాలి, జిమ్ వెళ్ళాలి, షూటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా నేను క్లాస్ మిస్ చేయను. సో ఒకరోజు ఊరికే వాళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ డిస్కస్ చేస్తున్నారు. ఓకే. సో నేను విన్నాను బిజినెస్ ప్లాన్ అండ్ నాకు చాలా నచ్చింది. సో ఐ థాట్ వై నాట్ ఇన్వెస్ట్ ఇన్ టు సంథింగ్ ఐ లైక్. నేను ఎప్పుడు అన్ని ఇంటర్వ్యూస్లో అదే చెప్తాను, నాకు ఫుడ్, ఫిట్నెస్, ఫిల్మ్స్ తో పాటు ఓన్లీ ఫిల్మ్స్, ఫుడ్, ఫిట్నెస్ ఈ మూడు తప్ప ఏం తెలియదు. అండ్ ఈ మూడు నేను ఎంజాయ్ చేస్తాను. సో వాట్ ఎవర్ ఐ డూ హ్యాస్ టు బీ ఇన్ వన్ ఆఫ్ దీస్ త్రీ. సో యా, that's how it started and materialize అయింది. ఓకే. అండ్ F45 ని ఎందుకు ఫ్రాంచైజీ తీసుకున్నారు? మీరు అనుకుంటే మీరు ఓన్ గా కూడా బిజినెస్ ని స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా. ఇది ఒక మామూలు ఫిట్నెస్ ట్రైనింగ్ సెంటర్ లేదు. F45 అంటే ఫంక్షనల్ 45 అండ్ ఇక్కడ మీరు చూస్తే you don't have your treadmills, you don't have your regular gym concept. సో నాకు ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఆస్ట్రేలియన్ కాన్సెప్ట్ అండ్ వెస్ట్ లో చాలా పాపులర్. మీ యాక్టర్స్, యాక్ట్రెసెస్, సెలబ్రిటీస్, నార్మల్ పీపుల్ అక్కడ ఇది ఒక ప్యాషన్ లాగా ఉంది అండ్ అందరూ ఇదే చేస్తారు. సో ఇందులో మీ ఎక్సర్సైజెస్ కూడా బాడీ, రియల్ లైఫ్ బాడీ మూమెంట్స్ లో డిఫైన్ చేసి డిజైన్ అయింది 70-80%. సో స్ట్రెంగ్త్ వస్తుంది, స్టామినా వస్తుంది. సో నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది, అందుకే నేను ఎక్స్పాండ్ చేశాను. ఓకే. నార్మల్ గా మీరు ఇప్పటి వరకే నార్మల్ ఫిట్నెస్ సెంటర్ కూడా వెళ్ళి ఉంటారు, ఆ తర్వాత F45 కి వెళ్ళి ఉంటారు, ఇప్పుడు మీరు కూడా ఓపెన్ చేశారు. డిఫరెన్స్ ఏంటో చెప్తారా రకుల్ మాకు? డిఫరెన్స్ చెప్తాను అండ్ ఐ థింక్ డిఫరెన్స్ చెప్పడానికి బెస్ట్ కొంచెం డెమోన్స్ట్రేషన్ చేసి చెప్తాను. సో నా రెండు హెడ్ ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ, సో వాళ్ళని పిలిచేసి ఐ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ యూ బెటర్ when they're demonstrating. Can you explain the difference between the normal fitness center and here F45? See, basic గా ఏంటంటే మనకి ఒక అది కరెక్ట్ నాలెడ్జ్ యాక్చువల్లీ లేదు చాలా మందికి. 2 hours జిమ్ చేయాలి, 3 hours జిమ్ చేయాలి, జిమ్ కోసం టైం లేదు, ఇవన్నీ చెప్తారు. ఇక్కడ వచ్చి 45 minutes కావాలి మీకు మీ ఫుల్ బాడీ వర్కౌట్ కోసం, అండ్ దాట్ టు మషీన్స్ కాకుండా. నౌ వై నో మషీన్స్ ఇస్ బికాస్ రియల్ లైఫ్ లో మీరు ట్రెడ్మిల్ చూడండి, ట్రెడ్మిల్ లో మూవింగ్ సర్ఫేస్ ఉంది, రియల్ లైఫ్ లో రోడ్ కూడా మూవ్ అవ్వదు. సో యూర్ వాకింగ్ ఆన్ అ స్టేషనరీ సర్ఫేస్. సో హియర్ all the exercises are 80% based on the real life body movements. Like idi bozu undi, indulo exercise untundi, kettle bells, ropes. So konni demonstrate chesi meeku chupistaru, so audience kuda telustadi ela different undi. What are we going to start off with is a rib 60 push-up and a knee tuck. It's an all-body workout where you're working on your core and your upper body muscles. So you do a push-up followed by your knee tucks to the chest. All right. We're basically focusing on our core, focusing on our upper body, which is chest, shoulders, triceps, and అన్ని arms. మసిల్స్ ఇందులో యూజ్ అవుతుంది. మీ ఆర్మ్స్, మీ యాబ్స్, మీ లెగ్స్. ఓకే. అండ్ ఇది న్యాచురల్. ఓకే. ఇంజరీ అవ్వదు, కరెక్ట్ మా వేలో మసిల్స్ ఫామ్ అవుతుంది. సో ఒకవేళ మీరు జిమ్ వదిలేస్తే కూడా మీకు వెయిట్ ఇంక్రీజ్ అవ్వదు. చాలా టైం జిమ్ స్టాప్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మసిల్స్ వెయిట్ వస్తుంది, మసిల్స్ పోతుంది, ఇవన్నీ ఇక్కడ ఉండదు. సో దిస్ ఇస్ లైక్ rib 60s. Then we do with Bozu. So what you can do is here we are again focusing on our core, so stabilizing it, keeping the mind muscle connection and trying to ground and palm. Okay. So actually we have to use your Why don't you try? Why don't you try? Yeah, sure. Yeah. So right now, So keep your Do not
swing your hips from side to side? Side to side. Exactly. Try her. So can you drop your hip a bit down? Okay. Now your mind is in your core, but you're using your arms as well. So you're playing it. You're actually confusing your system. Yes. So that's how you get your desired results out of it. Yeah. Absolutely. కొట్టాలి ఇంకా గట్టిగా కొట్టాలి. Oh God. We have the power band running over here. So that is really a lot of fun actually. It's resistance running. So two people do it. So you know ఇలాంటి వర్కౌట్స్ లో మీరు బోర్ కూడా అవ్వదు బికాస్ ఎవ్రీ డే కొత్త వర్కౌట్ ఉంది. ఎవ్రీ డే ఆస్ట్రేలియాలో డిసైడ్ అయ్యి అక్కడ డిసైడ్ అవుతుంది హెడ్ ట్రైనర్స్ తో అండ్ ఇంటర్నేషనల్లీ అందరూ ఒకే వర్కౌట్ చేస్తారు. రోజు డిఫరెంట్ ఉంది. ఇంటర్నెట్ ద్వారా అది అందరికి We have all our dongles, everything is Wi-Fi connected. Okay. It's played on the screen and అందరూ say ఆస్ట్రేలియాలో ఈ రోజు వెయిట్ ట్రైనింగ్ ఒకవేళ చేస్తున్నారంటే ఇక్కడ కూడా వెయిట్ ట్రైనింగ్ Same, అదే train. అండ్ ఎవ్రీ డే డిఫరెంట్ వర్కౌట్ ఉంది. ఎప్పుడు రిపీట్ అవ్వదు వర్కౌట్. ఓకే సో బాడీ కూడా అలవాటు అవ్వదు. డబుల్ క్యాలరీ బర్న్ అవుతుంది బికాస్ మీరు నార్మల్ గా పరిగితే అదే అందరు చేయవచ్చు కానీ ఇక్కడ మీకు ఫోర్స్ ఉంది. చేసి లైక్ యూ కాంట్ గో అండ్ యూ ట్రైంగ్ టు యునో పుల్ యువర్ సెల్ఫ్ అండ్ పుష్ యువర్ సెల్ఫ్ త్రూ ఇట్. ఓకే సో అలాంటిది ఉంది. Can you We'll show you with this. Yes. So these are actually called kettlebell swings. You're focusing more on our hip, our Okay. shoulders, our chest, our back, and our lower back. So a lot of Okay. people have a lot of posture issues. This is one of the best exercises to So get your posture correct. tummy ఉంటే ఆటోమేటిక్ గా Absolutely, you it work on will your be tummy as reduced. well. Okay. Your hands, shoulders, chest, back, abs, and hips and legs. So you're Okay. getting your overall body conditioning here. Okay. Overall fun of F45 is we are not getting dependent on machines. Okay. So you're not wasting time on those regular abs machine rather than using your own system. Yeah. Okay. So, you know, people say, oh, we walk on the treadmill for 1 hour and we don't lose weight. You will not lose weight because your body is used to that. You have to give it something which is different and Okay. something which is still. ఫుడ్ ని కూడా మీరు మీకు ఇష్టమైనది ఏదైనా వదిలేసారా? ఇది బాగా ఇష్టం నాకు అయినా కూడా నేను తినకూడదు అని అవాయిడ్ చేసిన ఏదైనా ఉందా? చాలా ఉంది అండి చాలా ఉంది. Okay. ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే హైదరాబాద్ బిర్యానీ. ఓ నాకు బిర్యానీ చాలా ఇష్టమే కానీ ఆబ్వియస్లీ వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ యూ డూ మీరు ఒకవేళ డైట్ కంట్రోల్ చేయకపోతే ఆ వర్కౌట్ వేస్ట్. ఒకవేళ నేను 1 అవర్ వర్కౌట్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ తింటే అన్ని క్యాలరీస్ వచ్చేస్తుంది, ఇన్ఫాక్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. సో కంట్రోల్ చేయాలి కానీ నేను ఎప్పుడు హెల్దీ డయటే ప్రమోట్ చేస్తాను. అంటే డయట్ అని వర్డ్ నాకు ఇష్టం లేదు, ఇట్స్ అ వెరీ నెగటివ్ వర్డ్. సో హెల్దీ ఈటింగ్ ఇస్ అ మచ్ అప్రోప్రియేట్ టర్మ్ టు బి యూస్డ్. అంటే స్వీట్స్ కాకుండా ఫ్రైడ్ కాకుండా హెల్దీగా మన బ్రౌన్ రైస్, దాల్, వెజిటబుల్స్, నాన్ వెజిటేరియన్ వాట్ ఎవర్ హెల్దీ వేలో ఆయిల్ తక్కువ పెట్టి ప్రిపేర్ చేస్తే అన్ని తినొచ్చు. ఇప్పుడు మనం ఇది సో ఇది యాక్చువల్లీ 20 kgs weight this one. So this is actually weighted sled push. Okay. alright? And the best part about this is you're using your all muscle fibers. Muscles are basically developed in a fiber form. While you run on the treadmill, you only use your lower limb fibers, but here you're using that fibers which have never been used in your daily life. Okay. So this is how we push it all the way through the turf. Like see, you can see she's struggling up. ఫుల్ బాడీ. Full body muscle fibers used, and then we bring it back forth again. సో మీరు ఎంత వెయిట్ పెట్టొచ్చు. సో ఇందులో మీరు ఇది పుల్ కూడా చేయొచ్చు, ఇలా ఇలా కూడా వెళ్ళొచ్చు. Okay. ఇందులో కూడా మీ లెగ్స్ మొత్తం వర్కౌట్ అవుతుంది, ఆర్మ్స్ మొత్తం వర్కౌట్ అవుతుంది, అక్కడ నుంచి పుష్ చేయొచ్చు. సో హౌ డిఫికల్ట్ యూ మేక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఎంత వెయిట్ కూడా పెట్టొచ్చు. సో మొత్తం వర్కౌట్ చాలా ఫన్ గా ఉంది, బోర్ కాకుండా. అండ్ యునో లైక్ ఇట్స్ జస్ట్ నాట్ ద యూజువల్. యాక్చువల్లీ వరల్డ్లో మీరు గూగుల్ కూడా చేస్తే HIIT అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు లూజ్ ఫ్యాట్. Okay. సో ఈ 45 minutes మీరు వర్కౌట్ చేస్తే దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే దట్ యువర్ బాడీ కెన్ లూజ్ ఫ్యాట్, బర్న్ ఫ్యాట్, అండ్ దట్స్ బీయింగ్ ఫాలోడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వీవ్ జస్ట్ kind of tried in
brought it to Hyderabad. ఓకే, మీరు ఆల్మోస్ట్ షూటింగ్స్ లో బిజీ ఉంటారు. ఒక్కొక్క సారి అయితే 6 months 3 months అవుట్ ఆఫ్ ఈ ప్లేస్ నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, లేదంటే అవుట్ ఆఫ్ ఇండియా కూడా ఉంటారు ఎక్కువగాను. ఫారెన్ లో మీ స్కెడ్యూల్ ఉంటుంది. సో ఆ టైంలో ఎలా మేనేజ్ చేస్తారు? ఇదంతా కూడా ఎవరు చూస్తూ ఉంటారు ఇక్కడ? చూడాలి ఎవరు చూస్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ ట్రైనర్స్ అండ్ ఐఎమ్ షూర్ దిల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. నా తమ్ముడు ఉన్నాడు, హీఈస్ ఆల్సో హియర్ టు హెల్ప్ మీ విత్ ఇట్, అండ్ మై డాడ్ ఆఫ్ కోర్స్ ఇస్ ఓవర్లుకింగ్ ఫ్రమ్ ఢిల్లీ. సో దట్స్ ఇట్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు కూడా రక్కులు వచ్చేసింది అని అంటే హ్యాపీనెస్ ఉంటుంది. సో అందరితో అలా కలివిడిగా ఉండడానికి రీజన్ ఏంటంటారు? ఎప్పుడు కూడా మీ ఫేస్ లో సీరియస్ చూడలేదు, మీరు కూడా ఇందాక చెప్పారు. Because like I said that if you're fit, if you're happy, then you'll just be happy all the time. నాకు ఎందుకు అన్హ్యాపీగా ఉండాలి తెలియదు. సో your state of mind is something that always reflects, and your state of mind comes from the fact that if you enjoy what you're doing, if you're enjoying every day of your work, and నేను అదే చేస్తున్నానండి, like films I enjoy, I can't think of anything else అందుకే besides. 2016 లో అసలు మీ కాల్ షీట్ లో ఏది కూడా ఖాళీగా లేనట్టుగా కనిపిస్తుంది. సెట్ లో ఉంటాను, లేదంటే ఇక్కడ జిమ్ లో ఉంటాను. ఓకే, సో రక్కుల్ హైదరాబాద్ లో సెట్ అయిపోయినట్టేనా? ఇంకా ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకున్నారు అండ్ జిమ్ ఇక్కడ స్టార్ట్ చేశారు, బిజినెస్ ఆల్ ఓవర్ మొత్తంగా. చూడాలి, మీరు నాకు ఇంకా లవ్ ఇవ్వండి. సో ఐ విల్ కీప్ వర్కింగ్ ఫర్ లాంగర్. హోప్ఫుల్లీ ఐ హోప్ దట్ ఐ కీప్ వర్కింగ్ ఫర్ లాంగర్. అండ్ 7 years బ్యాక్ ఎలా ఉందో రక్కుల్, ఇప్పుడు కూడా అలానే చూస్తున్నా. 7 years ఎక్కడ అయింది? 7 years బ్యాక్ నేను చాలా డిఫరెంట్ ఉన్నాను. అప్పుడు మోడలింగ్ చేస్తున్నాను. తెలుగు మూవీస్ వచ్చి 3 years అయింది. ఆఫ్ కోర్స్ అదే 7 years బ్యాక్ మీరు ఎలాంటి ఫిజిక్ ని మెయింటైన్ చేశారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. There is no difference in you. There is, I know. చెప్పొచ్చు కదా అదేంటి? No, అది సీక్రెట్. అంటే అఫ్ కోర్స్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి డే బై డే, దాన్ని నేను కాదన్ను. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్. వెల్ అండి, నాకు చాలా బ్యాడ్ మెటబాలిజం ఉంది, బట్ థ్యాంక్ఫుల్లీ లైక్ బికాజ్ ఐ వర్క్అవుట్, ఐ థింక్ దట్స్ ద ఓన్లీ రీజన్. ఇంకేం లేదు. సో మన ట్రైనర్ అయితే చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. That's actually kickboxing. And like here what we do is, Andy, we have a different program every day. Oka different program untundi. So one day we do weights, one day we do cardio, one day we do resistance, one day we have kickboxing. So ee roju actually ga class Fridays kickboxing untundi, Brooklyn adi peru. So indulo idi ila chestaru. So box kuda chestaru, squat kuda chestunaru. సో మీకు కోపం ఉంటే ఎవరైనా మీద వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేయండి అండ్ కొట్టండి. ఓకే, అదేదో బాగుంది కదా, ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళు చెప్తారు కదా ఇంకా 10 seconds, ఓకే తన పేరు ఏంటి, దెన్ యూ జస్ట్ బాక్స్. సో ఎవరి మీద ఎక్కువ కోపం మీకు? అది సీక్రెట్. ఎప్పుడైనా డైరెక్టర్స్ హీరోస్ ఎవరి మీద కోపం వచ్చిందా? నాకు కోపం ఎలా ఉండాలి కూడా తెలియదు. నాకు వస్తుంది కోపం, షార్ట్ టెంపర్డ్ ఉన్నాను, 2 minutes తర్వాత పోతుంది. ఓకే, దెన్ ఐ టెల్ మై సెల్ఫ్ నో యూ హ్యావ్ టు బి యాంగ్రీ ఆన్ దట్ పర్సన్, బట్ అదే అవ్వట్లేదు. సౌత్ ఇండియన్స్ కి ఎక్కువగా టమ్మీ ఎక్కువగా ఉంటుంది. మీ టు హ్యావ్. సో ఎలా దీన్ని రెడ్యూస్ చేయొచ్చు అంటారు? యాక్చువల్లీ స్పాట్ రిడక్షన్ అని అలాంటిది ఏం లేదండి, అది ఒక మిస్కన్సెప్షన్. మీకు ఓవరాల్ బాడీ కండిషనింగ్ చేయాలి. ఎక్కడ ఫ్యాట్ ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఒకవేళ ఫ్యాట్ రిడ్యూస్ అయిన తర్వాత ఆ మసిల్స్ ని స్ట్రాంగ్ చేయడానికి. లైక్ యూ సా దట్ ఆన్ ద రిప్ 60s, దట్ వాస్ ఫర్ యువర్ స్టమక్ అండ్ యువర్ abs and for the muscles to be stronger. బేసిక్ గా మీ బాడీని వర్కౌట్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ రిజర్వ్స్ ని బ్రేక్ చేసి అక్కడ నుంచి ఎనర్జీ వస్తుంది.
సో సరైనోడు షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? సరైనోడు నేను వెళ్తున్నాను ఇప్పుడు బొలివియా, రేపు బొలివియా సాంగ్స్ కోసం, అండ్ దట్స్ ద లాస్ట్ సాంగ్ అండి. సో ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది మూవీ. అండ్ ఇంకా ఎన్ని డేస్ షూటింగ్ ఇంకా ఉంది కంప్లీట్ చేయాలి? షూటింగ్ అయిపోయింది, ఓకే, ఓన్లీ లాస్ట్ సాంగ్ ఉంది. అండ్ దెన్ ఐ థింక్ అవర్ ఆడియో షుడ్ బి అవుట్ సూన్ అండ్ ద మూవీ షుడ్ బి అవుట్ సూన్ ఏప్రిల్ లో. ఓకే, అండ్ చెర్రీతో బిజీగా ఉన్నారు, నెక్స్ట్ సాయితరం తేజతో, మొత్తానికి మెగా కంపౌండ్ లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది రకుల్, ఏమంటారు? ఏమన్నా ఏం చెప్పాలి అని, లైక్ ఐ డోంట్ నో. ఐ థింక్ ఇట్స్ నాట్ అబౌట్ మెగా కంపౌండ్ or about any other compound. It's just about the kind of films that I'm getting and the stories that I'm liking, and that's it. I think everything is destined. సరైనోడు మూవీ తర్వాత ఏంటి నెక్స్ట్? మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చరణ్ మూవీ ఉంది, తనియోరువన్ రీమేక్ అది, అండ్ బెలకొండ శ్రీవాస్తో ఒక మూవీ ఉంది. అండ్ ఇంకా నేను పేపర్ మీద ఏమి సైన్ చేయలేదు, సో దాని గురించి నేను మాట్లాడలేదు. ఓకే, సో F45 ఇది ఒక ఫ్రాంచైజేనా? దీన్ని ఇంకా మీరు ఇంకా ఫ్రాంచైజ్ సిటీలో ఇంకా ఎక్కడైనా తీసుకోవాలని అనుకుంటున్నారా? అలా వెల్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఓన్లీ 10 days అయింది, అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి, అండ్ వీ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ వీ హ్యావ్. సో డెఫినెట్లీ మైండ్లో ఉంది, ఎక్స్పాండ్ చేయాలని ఉంది. సో ఆడియన్స్ వస్తే డెఫినెట్గా, అంటే క్లయింట్స్ వస్తే డెఫినెట్గా మన ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. సో ఓపెనింగ్ అప్పుడు అందరూ హీరోలు వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, హీరోస్ అండ్ హీరోయిన్స్ అందరూ కూడాను. మీరు ఇక్కడ ఉన్నారంటే కాల్ చేసి వస్తూ ఉంటారా మీతో పాటు వాళ్ళు కూడా వర్కౌట్ చేయడానికి? అవునండి, కానీ వాళ్ళకి ఇది చాలా టఫ్ గా అనిపిస్తుంది బికాస్ ఇది నాన్ స్టాప్ 45 minutes కాబట్టి, అండ్ వేరే వేరే స్కెడ్యూల్స్ ఉంటుంది. సో ఇట్స్ డిఫికల్ట్, బట్ దే ఆల్వేస్ సే దట్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ అవుట్ విల్ కమ్, అండ్ దే some of them have actually come and worked out. సో ఫిట్నెస్ లెవెల్స్ కోసం, మీ ఎండ్యూరెన్స్ కోసం, స్టామినా కోసం ఇది చాలా మంచిది. So but on the launch day they were all a big support, so thank you to all of them. సో రకుల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని వర్కౌట్స్ గురించి. సో చూస్తూ ఉంటే మాకు కూడా టైం ఉంటే రోజు మీతో పాటు ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో మీరు వచ్చేయండి ఎప్పుడే కావాలంటే. యాక్చువల్లీ టైం ఉంటే కాదు, టైం ఎప్పుడు పెట్టాలి. I would like to say this, that we neglect our health and time ledandi workout cheyalani malli gym ellali. So ade ee place ki USP. మీరు వచ్చిన తర్వాత ఏమీ ఆలోచించకుండా ఒక ఆస్ట్రేలియాలో డిజైన్ అయిన వర్కౌట్ ఆల్రెడీ వాళ్ళు చాలా థాట్ పెట్టి డిజైన్ చేశారు. సో మీరు వచ్చి గ్రూప్లో వర్కౌట్ చేయాలి. సో మీకు ఆ ఎనర్జీ వస్తుంది, ఆ మోటివేషన్ వస్తుంది. ఒక టీమ్ ట్రైనింగ్ లాగా ఉంది ఇది. మీకు వేరే వాళ్ళు ఎవరు తెలియదు. ఇక్కడ ట్రైనర్స్ కూడా అలాంటి కడు ట్రైనర్స్ లాగా లేరు. ఓకే ఇప్పుడు 15 స్క్వాట్స్ చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఒక ఫ్యామిలీ లాగా అయిపోతుంది. సో వీ ఆల్వేస్ సే దట్ F45 ఇస్ నాట్ అ జిమ్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. సో ట్రైనర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా, మీరు గ్రూప్లో ఫన్లో వర్కౌట్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఆ 45 minutes can, I think, bring a huge difference in your life. And I'm not saying this because it's my brand or because I'm trying to promote this. I'm just saying this for it's very important for each one of us to realize the value of great health, good health, and take steps to achieve the same. రైట్, థ్యాంక్ యూ రకుల్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా మొత్తానికి జిమ్కి వచ్చి ఆరోగ్యాన్ని అలాగే హెల్త్ కాన్షియస్లోనే దాన్ని చేయాలి. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడ దొరుకుతుంది F45లో అని చెప్పేసి రకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇదండి ఇవాళ మన జిమ్ జిగర్.